బంధించి ఆ అమ్మాయి అక్కడ ఆల్రెడీ దిగింది, యుద్ధం మొదలుగానే కింద పక్కన నిలబడింది. ఆ అమ్మాయిని ఇతన్ని తీసుకొని వచ్చేసి విశాల రాజు గారి ముందు నిలబెట్టారు. మళ్ళీ తీసుకొచ్చారు, రాజ్యంలోకి తీసుకొచ్చేసి విశాల రాజు ముందు నిలబెట్టి, మహారాజా, అమ్మాయికి ఇష్టం లేని వివాహాన్ని ఇతడు చేసుకుంటున్నాడు, అందుకే మేమంతా వెళ్ళి ఇతన్ని బంధించి తీసుకొచ్చాం అని చెప్పేసి అన్నారు. అప్పుడు అమ్మాయి, జరిగింది, ఇప్పటికైనా నీకు ఇష్టం ఉంటే ఈ ఉన్న రాకుమారులో ఇష్టమైన వాళ్ళు ఎవరంటే చెప్పమ్మా, వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. లేదు అన్నాడు. అవీక్షితుడు అన్నాడు, మరి ఆయనని చేసుకుంటావా అనగానే అవీక్షితుడు, నేను చేసుకోను అన్నాడు. నేను బంధితుడిని, ఓడిపోయాను కాబట్టి నేను ఎలా చేసుకుంటాను అని బంధించారు వీళ్ళంతా కలిసి. ధర్మమో ఏదో జరిగింది మొత్తానికి. ఈ అధర్మంగా బంధించారు కాబట్టి నేను కూడా అర్హుని కాదు, నేను కూడా అమ్మాయిని చేసుకోవడం కాదు, జీవితంలో పెళ్ళే చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి అందరి ముందు ప్రకటించిన వాళ్ళు ఏం వదలలేదు, అక్కడే ఉన్నాడు, ఉంచారు. ఈ రాకుమారులంతా కూడా ఒకళ్ళు అడిగారు, ఎవరిని చేసుకుంటావు అంటే, అమ్మాయి నాకు ఎవరు ఇష్టం లేదు అని చెప్పేశాను. అవీక్షితుడు ఇంకా ఆమెను కూడా చేసుకొని ప్రకటించేశాడు. ఇక నాకు ఎవరు నచ్చలేదు కాబట్టి నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పేసి నాన్నగారిని అంది. ఇదేంటమ్మా అన్నారు. తపస్సు చేసైనా సరే నా మనసులో ఉన్నాను నేను సాధించుకోవాలి, అంతేగాని నేను ఎవరో పడితే వాళ్ళని వీళ్ళని చేసుకోను అని చెప్పేసి ఆమె అంది. ఇక్కడ ఇతడు బంధితుడైన విషయం తల్లిదండ్రులకు తెలిసాడు. కరంధముడు సామాన్యుడు కాదు, మహావీరుడైనటువంటి రాజు. అందుకోసం సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. నా కుమారుణ్ణి బంధిస్తారా, మహావీరుడైన వాడిని వంచనతో, అది కూడా అధర్మ పద్ధతిలో బంధిస్తారా అని చెప్పేసి ఆవేశంతో రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద తన సైన్య చతురంగ బలాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఈ రాకుమారులందరూ సైన్యాలు అక్కడ ఉన్నాయి, బయట అంత సిద్ధంగానే ఉంది. అప్పుడు వీళ్ళంతా కూడా ఆయన యుద్ధానికి వస్తున్నారనే వార్త తెలియగానే వీళ్ళు సిద్ధమై యుద్ధం చేశారు. 3 రోజులు యుద్ధం జరిగింది, బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ 3 రోజుల యుద్ధంలో ఈ అవీక్షితుని తండ్రి కరంధముడు వాళ్ళందరినీ ఓడించేశాడు. అందరినీ ఓడించగానే విశాలరాజు భయపడ్డాడు. ఇంతమంది వీరులను ఓడించాడు, కరంధముడు సామాన్యుడు కాదు, అవీక్షితుని వీళ్ళు మోసం చేసి పట్టుకున్నారు కానీ లేకపోతే అతను కూడా దొరికేవాడు కాదు, అవీక్షితుడు కూడా గొప్పవాడిని, ఇట్లా అనుమానం ఏం లేదు అని చెప్పి ఆయన విడుదల చేసి వాళ్లకు నమస్కారం చేసి రండి అని చెప్పి ఆహ్వానం పలికి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు పూజ చేశాడు కూర్చోబెట్టి. మీరు గౌరవనీయులు, మహాపరాక్రమవంతులు, మీ కుమారుడు కూడా పరాక్రమవంతుడే, అధర్మంగా బంధించారు కదా అన్నాడు కరంధముడు. అవును, వాళ్ళంతా పొరపాటు చేశారు, తప్పు చేశారు, ఈ విషయంలో మీరు క్షమించండి అని చెప్పేసి ఆయన కోరాడు విశాలరాజు. కరంధముడు కాస్త సంతృప్తి పడ్డాడు. సరే అని చెప్పేసి, నాయన అవీక్షిత, ఈ అమ్మాయి నువ్వు తీసుకొని వెళదాం అనుకున్నావు కదా, మరి వివాహం చేసుకోరాదా అన్నాడు తండ్రి. వివాహం చేసుకోరాదా అంటే, లేదు నాన్నగారు, నేను ఇంతకుముందే ప్రతిజ్ఞ చేశాను, ఈ అమ్మాయిని చేసుకోను, అసలు జీవితంలో ఆ పెళ్ళే చేసుకోనని చెప్పాను, కాబట్టి నేను ఎలా చేసుకుంటాను, చేసుకోను కదా అన్నాడు. వీరాదేవి చెప్పడానికి ప్రయత్నం చేసింది, ఆమె కూడా వచ్చింది లోపలికి, ప్రయత్నం చేసి, ఆయన విను, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నువ్వు తీసుకెళ్ళిన అమ్మాయిని నువ్వు చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. అంగీకరించలేదు. ఇక కొడుకు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు, సరే నీ ఇష్టం అన్నారు. ఆ రాజుగారు కూడా అడిగాడు, విశాల రాజుగారు కూడా, అయ్యా మా వల్ల జరిగిన పొరపాటు క్షమించండి, పెళ్లి చేసుకోండి మా అమ్మాయిని. చెప్పాను కదా, ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి, దీన్ని రాజధర్మం అంటారు. నేను ఓడిపోయాను, నేను అధర్మంగా ఓడిపోయినా ధర్మంగా ఓడిపోయినా తర్వాత విషయం, వీళ్ళ చేతిలో ఓడిపోయిన వాడు పరాక్రమవంతుడు కాదు, అందువల్ల నేను చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత అమ్మాయిని అడిగాడు తండ్రి, ఏమమ్మా నీ అభిప్రాయం ఏంటి అని. ఇంకా అభిప్రాయం ఉంది నాన్నగారు, ఆయన చేసుకోనంటుంటే, ఆయన చేసుకోని అన్నాడు, మిగతా వాళ్ళు నాకు ఇష్టం లేదు. సరే మంచిది, కానీ ఏం జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన మంది ఆ 3 రోజుల యుద్ధం అయిపోయిన తర్వాత, ఆ మర్యాదలను జరిగిన తర్వాత వాళ్ళు అవీక్షితుని తీసుకొని వెళ్ళిపోయారు. కరంధముడు, వీరాదేవి అవీక్షితునితో సహా తమ రాజ్యంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి తండ్రిని తల్లిని ఇద్దరి కూడా నమస్కరించి, మీరు నాకు అనుమతి ఇవ్వండి, నేను వనంలో తపస్సు చేసుకుంటాను, నాకు దొరికితే నేను కోరుకున్న భర్తే నాకు కావాలి, ఆయన చేసుకోని అన్నాడు. ఆయన చేసుకున్నా బాగుండేది,
ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన వీరుడని నాకు అర్థమైంది. వీళ్ళు అధర్మంగా చంపారని ఆ పోరాటంలో తండ్రి గెలవడంతోనే నాకు అర్థమైపోయింది. తండ్రి గెలవగా పెద్దవాడు పిల్లవాడు గెలవలేడా, యువకుడు గెలవలేడా? ఈయనకు అస్త విద్యలనే వచ్చు, శస్త్ర విద్యలనే వచ్చు. కాబట్టి నేను అతనే చేసుకోవాలి, కానీ అది సాధ్యమయ్యేట్టుగా లేదు. అందుకోసం నేను తపస్సు చేసుకుంటానని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర అనుమతి అడిగింది. తల్లి తండ్రి ఇద్దరు కూడా సరే మంచిదమ్మా, నీ కోరిక మేము కాదనలేం, ఏకైక పుత్రికో, మాకున్న ఒక అమ్మాయివి కాబట్టి నీకు అన్ని ఏర్పాటు చేస్తాను, వెళ్ళు వనానికి అని చెప్పేసి తండ్రి అనుమతించి పంపించాడండి. ఆమె అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటుందండి. ఒక వటవృక్షం కదా, వటవృక్షం అంటే మర్రి చెట్టు, వటవృక్షం కూర్చొని రోజు పొద్దున్నే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంది, అక్కడ కూర్చుంటుంది. ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ, స్వామి నా జీవితం ఇలా అయిపోయింది ఏంటని చెప్పేసి, ఏదైనా సరే నిర్ణయం నీదే అని చెప్పేసి భగవంతుని మీద భారం వేసేసి భగవంతుని ప్రార్థిస్తుంది. అలా రోజు ధ్యానం చేస్తూ ఆ అడవిలో ఉంది. వీళ్ళేమో పాపం మా కూతురు ఇలా అయిపోయింది కదా, వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు, కానీ ఆమె తగిన ఏర్పాట్లు చుట్టూ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే రాజులే కదా, రక్షణ ఉండాలి, అందుకోసం ఏర్పాట్లను చేస్తున్నారు. అలా ఉండి ఆమె ఎంత తపస్సు చేసినా కూడా ఎవరు కనకరించినట్టు కనబడలేదు. ఇదేంటి, ఎవరికి కనకరం లేనప్పుడు నా బతికేందుకు, నేను అసలు ప్రాణత్యాగం చేస్తే పోతుంది కదా అని చెప్పేసి అనుకుంది. నేను చనిపోతాను అనుకొని ఆత్మత్యాగం చేయడానికి, శరీరం వదలడానికి సిద్ధమైంది. అప్పుడు దేవతలు ఒక దూతను పంపించారు, దేవదూతను. ఈ అమ్మాయి ప్రాణత్యాగం చేసుకుందాం అనుకుంటుంది, ఇది తప్పు, ఆత్మహత్య మహాపాపం, అనుకున్నది సాధించాలి, లేదా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి, రెండే మార్గాలు. అంతేగాని ప్రాణాన్ని వదులుకోకూడదు. శరీరం లభించడమే కష్టం, మానవ శరీరం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. కాబట్టి ప్రాణుల్లోకి వెళ్ళా ఉత్తమ ప్రాణి మానవుడు. ఈమె మానవ జన్మ ఎత్తింది. ఇలాంటి శరీరాన్ని వదులుకుంటే సరైనది కాదని చెప్పి అనుకుని దేవతలంతా దేవదూతను ఒక ఆమెను పంపించారు. అమ్మా, నువ్వు శరీరాన్ని వదలొద్దు, ప్రాణత్యాగం చేయొద్దు, నీ శరీరం పోతే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. మా దేవతలంతా నన్ను పంపించారు, నీకు చక్రవర్తి అయ్యే కుమారుడు పుడతాడు, పెళ్ళే కాలేదు, కొడుకు ఎలా పుడతాడు అని ప్రశ్నించింది. తప్పకుండా నీకు శుభం జరుగుతుందమ్మా, తప్పకుండా నీకు జరగాల్సిన జరుగుతుంది, తప్పకుండా నీకు కుమారుడు పుడతాడని చెప్తాను. ఎన్నిసార్లు అన్నా నీకు చక్రవర్తి లాంటి కుమారుడు పుడతాడు, చక్రవర్తి అవుతాడు తప్పకుండా అని చెప్పేసి అంటాడు. నువ్వు మాత్రం ప్రాణత్యాగం చేయకు, ఇది అందరు దేవతల కోరిక అని చెప్పేసి చెప్పగానే ఆకాశవాణి కూడా ఇది వాస్తవం, నువ్వు శరీరాన్ని వదలకు, నువ్వు ఇంకా కొంతకాలం తపస్సు సాగించు, చక్కగా నీకు చక్రవర్తి లాంటి కుమారుడు భవిష్యత్తులో పుడతాడు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఆమె కొంచెం విశ్వాసం కలిగింది. పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాకుండా ఉండదు, నేను కోరుకున్నవాడే నన్ను చేసుకోవాలి, అప్పుడే నాకు సంతానం కలుగుతుంది. దేవతల మాట అబద్ధం కాదు కదా, అందులో ఆకాశవాణి కూడా పలికింది అని చెప్పి అనుకొని ఆమె తన తపస్సును కొనసాగిస్తూ ఉంది. అలా తపస్సును కొనసాగిస్తూ ఉండగా ఒకసారి గంగా నదికి వెళ్ళింది స్నానం చేద్దామని. ఒకనాడు రోజు వెళ్తుంది, ఒకనాడు ఒక సంఘటన జరిగింది. ఈమె గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక వృద్ధ నాగరాజు, ముసలివాడైనటువంటి నాగరాజు ఆయన ఈ ముందు ప్రత్యక్షమయ్యాడు. చూసి నమస్కారం చేసింది. నాగరాజు అన్నాడు, లేదమ్మా నువ్వు మా లోకానికి రావాలి అన్నాడు. ఇదేమిటి, రసాతలంలో ఉంటాయి నాగులు, రసాతలం తర్వాత పాతాళం, కాబట్టి రసాతలానికి రమ్మంటున్నాడు ఏంటి అనుకుంది. వస్తావా లేదా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంది. ప్రశ్నలకు సమాధానం అక్కర్లేదు, నువ్వు నడు అని చెప్పేసి లాక్కొని తీసుకెళ్ళిపోయాడు. బలవంతంగా నీళ్ళలోంచి రసాతలంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మీకేం కాలేదు, ఆ నీళ్ళలో మునిగిపోయింది, లోపల దాకా వెళ్ళింది. అక్కడి నుంచి లోకాలను దాటుతూ లోపలికి వెళ్ళింది. అతల వితల సుతల తలాతల ఈ అన్ని లోకాలు దాటి రసాతల లోకానికి వెళ్ళి అక్కడ నాగులంతా వచ్చారు, నాగపత్నులు వచ్చారు. వాళ్ళంతా వచ్చేసి ఈమెను చాలా మర్యాద చేశారు. అమ్మా, నేను తీసుకొచ్చింది ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు, మా నాగరాజు మా అందరికీ ఆయన ప్రభువు, భవిష్యత్తులో మా నాగులకు ఆపద కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి మా నాగరాజు భావించారు. అందుకోసం ఎప్పుడైనా సరే నీకు కలగబోయే పుత్రుని వల్ల మా పాములకు నాగులకు గనక ఆపద కలిగితే మీరు రక్షిస్తానని మాట ఇవ్వండి అని చెప్పేసి నాగులంతా ఆమెను ప్రార్థించేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. నాకు పుత్రుడు పుడతాడని ఆకాశవాణి పలకడం, వీళ్ళు వచ్చేసి నీ పుత్రుని వల్ల మా కష్టాలు వస్తాయని కోరడం, వీళ్ళు అభయం ఏమంటున్నారని చెప్పేసి అని, అమ్మ తప్పకుండా నాకు అసలు పెళ్ళే కాలేదు,
పెళ్ళి కావాలి, కొడుకు పుట్టాలి, వాడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, అప్పుడు కదా నేను రక్షించాల్సింది, తప్పకుండా రక్షిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చేస్తాను. నేను క్షత్రియ కన్యను, మాట తప్పను అని చెప్పేసాను. చాలా సంతోషపడి ఆమెను సాదరంగా అంటే గౌరవంగా ఆమెకు ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఆ వృద్ధనాగరాజు ఆ గంగానది తీరంలో వదిలేశాడు. అలా తన పోయే పుత్రుడు పుడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ దేవతలు. పుడితే మమ్మల్ని కాపాడని వీళ్ళు అంటున్నారు పుట్టిన తర్వాత. కాబట్టి ఇది జరిగేట్టుగా ఉంది అని చెప్పి అనిపించింది. అప్పుడు నిశ్చయం వచ్చింది మనసులో. ఈమె ఎప్పుడైతే రసాతలానికి వచ్చి బయటకు వచ్చిందో, వచ్చేసరికి ఆమె రూపంలో మంచి కళ వచ్చేసింది మనిషికి. ఇన్ని రోజులు తపస్సు చేస్తూ నిరాహారంగా ఉంది, చాలా బలహీనంగా ఉంది, చెంపలను లోపలికి పోయినాయి, కళ్ళని లోపలికి పోయినాయి, తిండి తినకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, అలా ఉంది. అలాంటి దానికి రసాతలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం వల్ల మనిషి నిగనిగలాడుతూ అందంగా తయారై పైకి వచ్చేసింది, మంచి రూపవతిగా కనబడుతుంది. అలా అక్కడ ఆమె కూర్చొని ఉండగా దృఢకేశుడు అనేటువంటి ఒక రాక్షసుడు చూశాడు. చూసి ఓహో ఇక్కడ అందగతే ఉంది, ఈమెను తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి వాడు వచ్చేసి ఇస్తున్నాడు. ఆ సమయంలో అవీక్షితుడు వేటకు వచ్చాడు. ఆ సమయం అట్లా కలిసింది. అవీక్షితుడు అప్పుడప్పుడు వేటకు వస్తుంటాడు. ఆనాడు వేట రాజధర్మం. ఎందుకంటే క్రూర మృగాలు అడవులు ఎక్కువ ఉండేవి, క్రూర మృగాలు ఉండేవి, అవి ఊళ్ళలో పడితే జనాలను చంపుతాయని చెప్పేసి క్రూర మృగాలను సంహరించేవాడు. దాన్ని వేట అని చెప్పేసి అనేవాడు. మృగయ విహారం అని దానికి ఒక పేరు పెట్టారు మనవాళ్ళు. సరే, అలా క్రూర జంతువులను చంపడానికి వచ్చేటువంటి రాజులు అలా వచ్చిన వాడు అవీక్షితుడు. ఆయనకు ఇప్పుడు యువకుడు కదా, పెళ్లి గిళ్ళి సరే చేసుకోలేదు, అయిపోయినంత జరిగింది. వేటకు వచ్చాడు. వేటకు వచ్చి వేటాడుతూ ఉంటే ఈమెను పట్టుకొని వీడు వెళ్ళిపోతున్నాడు. దృఢకేశుడు లాక్కొని పోతున్నాడు. కాపాడండి 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 అనుకోని, ఎవరో స్త్రీ కష్టాల్లో ఉంటుందనుకొని ధనుర్బాణాలు ఎక్కువ పెట్టి ఇటువైపు వచ్చాడు. గుర్రం మీద ఉన్నాడు ఆయన, అశ్వం మీద ఉన్నాడు. పరిగెత్తి ఇటువైపు వచ్చాడు. వచ్చేసరికి స్త్రీని ఒక రాక్షసుడు పట్టుకొని లాగుతున్నాడు, తీసుకోబోతుంటే ఆమె మళ్ళీ అరిచింది, నన్ను రక్షించండి, కాపాడండి కాపాడండి, నేను అవీక్షితుని భార్యను, విశాలరాజు కూతురు, నన్ను కాపాడండి అని చెప్పేసి అంటుంది. ఇదేంటి నా భార్య అంటుంది, ఇది రాక్షసమా ఏమో, వాడే అరుస్తున్నాడేమో ఆమె గొంతుతో అని చెప్పి అనుకున్నాడు. రాక్షసులు చేస్తారుగా మాయలు అని చెప్పి ముందు కొంచెం వెనక ముందు ఆడాడు. కానీ కాదు కాదు, నన్ను రక్షించండి, నేను మానవ కన్యనే, విశాలరాజు కూతురును, నా భర్త వీక్షితుడే, నన్ను కాపాడండి అని చెప్పిస్తాను. ఇవి నా భార్య అని చెప్పుకుంటుంది, నన్ను భర్త అంటుంది. ఈ రాక్షసుడు అయితే అనలే కదా అనుకొని ఆయనకు అనుమానం వచ్చేసి ధనుస్సు పెట్టి ఒక బాణం వేశాడు రాక్షసుని. వేసరికి వాడు ఊరుకుంటాడా, వాడు ఆ బాణాన్ని విరగొట్టేసి తాను బాణాలు వేయడం మొదలుపెట్టాడు, చెట్లు బీకి వేయడం మొదలుపెట్టాడు. రాక్షసుడు కదా, ఆ రాక్షస యుద్ధం అవీక్షిత యుద్ధం ప్రారంభమైంది. అమ్మాయి పక్కన కూర్చుంది, ఆమెను వదిలేస్తాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రకరకాల అస్త్రాలు ప్రయోగించి చివరకు ఆగ్నేయాస్త్రంతో వాడిని భస్మం చేశాడు. రాక్షసుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత మహారాజా ధన్యవాదాలు, నన్ను కాపాడారు అని చెప్పేశాను. అదేమిటి అని, కాపాడకుండా ఎందుకుంటాం, రాజులం కదా, మా ధర్మం అది, క్షత్రియ ధర్మం అది. రాజన్నవాడు ప్రజలను కాపాడాలి, నిన్ను కాపాడాను అన్నాడు. కాదు, నువ్వు నన్ను అప్పుడు నిరాకరించినటువంటి ఆ స్త్రీనే నేను, నన్ను స్వీకరించు అని చెప్పేసి నాకు కోరి పెళ్లి చేసుకోమని చెప్పేసి అంటే ఆయన, ఇదేంటి నేను ప్రతిజ్ఞ చేశాను కదా, మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటాను, నేనేనయ్యా, నన్ను గుర్తుపట్టలేదు నువ్వు, నా రూపంలో కొంచెం మార్పు వచ్చినట్టుంది రసాతలానికి వెళ్ళి వచ్చేసరికి అని ఈ వృత్తాంతం అంతా చెప్పింది. గుర్తుపట్టనట్టుంది, నేను తపస్సు చేస్తూ ఇక్కడ ఉన్నాను నీకోసమే, కాబట్టి నన్ను పాణిగ్రహణం చేయి అని చెప్పేసి అన్నాడు. అంటుంటే ఆయనకు సందేహంగా ఉంది, ఇది ఈయన ప్రాణిగ్రహణం ఏంటి, నేను పెళ్ళి చేసుకోవాలని అందరి ముందు ప్రతిజ్ఞ చేశాను, ఇది ఎలా సాధ్యం కాదు కదా. అప్పుడు ఒక గంధర్వుడు వచ్చాడు. ఒక గంధర్వుడు వచ్చి, అయ్యా అవీక్షిత్ మహారాజా, ఈమె గత జన్మలో నా కుమార్తె, ఈ జన్మలో విశాలరాజు కుమార్తె, ఇది ఇంకా విచిత్రంగా ఉంది అనుకున్నాడు ఆయన. ఇదేంటి గంధర్వుడు కుమార్తె ఏంటి అన్నాడు. అవును, గంధర్వ లోకంలో ఉండేవాటి వాడినే నేను, నాకు ఈమె కుమార్తెగా జన్మించింది, అప్పుడు ఈమె పేరు భామిని, విశాలరాజు కూతురు కాబట్టి వైశాలి అంటున్నారు అందరూ, కానీ ఆయన మానిని అనే పేరు పెట్టాడు. ఆ భామిని మానిని కావడానికి ఒక ఇతివృత్తం ఉంది అని చెప్పన్నాడు, ఒక సంఘటన జరిగింది అన్నాడు. అదేమిటి అని అప్పుడు ఆయన వివరించడం మొదలుపెట్టాడు. ఆ గంధర్వుడు, ఈ అమ్మాయి
మా కూతురే చిన్నప్పుడు బాలిక కదా, పిల్ల కదా, తిరుగుతుండేది. ఒకసారి అగస్త్య మహర్షి వచ్చి మా దగ్గర ఆయన సంధ్యా సమయంలో ధ్యానంలో ఉండగా ఆయన ధ్యానానికి కొంచెం ఆటంకం కలిగించింది. ఆటంకం కలిగించేసరికి ఆయన కోపం వచ్చి నువ్వు మనుష్యుని వివాహం ఆడుగాక అని చెప్పించేశాడు. గంధర్వులు కదా, దేవతలు కదా, నీకు గంధర్వుడు కాకుండా మనుష్యుడిని వివాహం ఆడతావని చెప్పేసి చెప్పించాడు. అప్పుడు నేను పరిగెత్తి వచ్చేసి ఆయన ప్రార్థించాను, స్వామి ఇదేమిటి, చిన్నపిల్ల పాపం తెలియక ఏదో అరిచినట్టుంది, గొడవ చేసినట్టుంది, మీకు ఇబ్బంది కలిగిందేమో మీ ధ్యానానికి అని చెప్పేసి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి ఏం ఇబ్బంది లేదు నాయన, ఒక ఉత్తముణ్ణి వివాహం చేసుకుంటుంది, ఈమె గర్భంలో చక్రవర్తి జన్మిస్తాడు కాబట్టి ఈమె విశాలరాజు కూతురుగా జన్మిస్తుందని చెప్పేసి చెప్పేటప్పుడు ఈమె ఇక్కడ తపస్సు చేస్తుందని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను, వచ్చేసరికి మీరు ఆమెను కాపాడారు రాక్షసుడి నుంచి, కాబట్టి మీరేం సందేహించకండి, ఈ అమ్మాయిని వివాహం చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఆయన అడిగాడు. అయితే ఆయన వేటకు వచ్చే ముందు ఒక సంఘటన జరిగింది.